పెద్దలు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో బొద్దిగా కాపురం చేసి 2 పిల్లలకు తల్లయింది. కొడుక్కి 17 ఏళ్లు, కూతురికి 15 ఏళ్ల వయసున్న పిల్లలు చదువుకుంటున్నారు. భర్త వ్యాపారం పనిమీద ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. ఇదే సమయంలో సొంత ఊరిలో నివాసముంటున్న వ్యక్తితో పరిచయం పెంచుకున్న ఆమె అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో తిరిగింది. భర్త, పిల్లలు ఇంట్లో లేని సమయంలో ప్రియుణ్ణి ఇంటికి పిలిపించుకుంటున్న మహిళ అతనితో ఆమె కోరికలు తీర్చుకుంది. భర్త లేని సమయంలో ప్రియుడితో కలిసి ఆమె రహస్య ప్రాంతాలకు వెళ్లి వస్తోంది. ఈ మధ్యకాలంలో ప్రియుడు కాకుండా మరో యువకుడితో ఆమె ఎక్కువ చనువు పెంచుకుంది. పాత ప్రియుణ్ణి పక్కన పెట్టిన కిలాడీ లేడీ ఆమె కొత్త ప్రియుడితో తిరగడం మొదలుపెట్టింది. విషయం తెలుసుకున్న పాత ప్రియుడు మద్యం సేవించి ఆమె ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. తనతో పాటు ఇప్పుడు తాను పిలిచిన చోటకొచ్చి తనకు పడక సుఖం ఇవ్వాలని ఆమె మీద ఒత్తిడి చేశాడు. పాత ప్రియుడు పిలిచిన చోటకు వెళ్లడానికి ఆమె నిరాకరించింది. ఆ సమయంలో గొడవ జరగడంతో ఇంట్లో ఉన్న పెద్ద కర్ర తీసుకుని ప్రియుడి తలమీద దాడి చేయడంతో అతని ప్రాణం పోయింది. కొత్త ప్రియుడికి ఫోన్ చేసిన కిలాడీ లేడీ అతన్ని ఇంటికి పిలిపించుకుని పాత ప్రియుడి శవాన్ని తీసుకెళ్లి స్కూల్ ఆవరణలో విసిరేసి చేతులు దులుపుకోవడం కలకలం రేపింది. తమిళనాడులోని కడలూరు జిల్లాలోని సేతియాతోపు గ్రామంలో శివకుమార్ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. 20 సంవత్సరాల క్రితం శివకుమార్ మహాలక్ష్మి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. పెద్దలు చూపించిన శివకుమార్ను వివాహం చేసుకున్న మహాలక్ష్మి ఆమె భర్తతో బుద్ధిగా కాపురం చేసి 2 పిల్లలకు తల్లయింది. శివకుమార్, మహాలక్ష్మి దంపతుల కొడుక్కి 17 ఏళ్లు, కూతురికి 15 ఏళ్ల వయసున్న పిల్లలు ఉన్నారు. మహాలక్ష్మి 2 పిల్లలు చదువుకుంటున్నారు. మహాలక్ష్మి భర్త శివకుమార్ వ్యాపారం పనిమీద ఎక్కువగా బయట ఊర్లు తిరుగుతున్నాడు. ఇదే సమయంలో సొంత ఊరిలో నివాసముంటున్న వేలుమురుగన్ అనే వ్యక్తితో మహాలక్ష్మి పరిచయం పెంచుకొని అతని వలలో పడిపోయింది. భర్త శివకుమార్ కళ్లు గప్పిన అతని భార్య మహాలక్ష్మి ఆమె ప్రియుడు వేలుమురుగన్తో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో తిరిగింది. భర్త శివకుమార్, పిల్లలు ఇంట్లో లేని సమయంలో ప్రియుడు వేలుమురుగన్ను ఇంటికి పిలిపించుకుంటున్న మహాలక్ష్మి అతనితో ఆమె కోరికలు తీర్చుకుంది. భర్త శివకుమార్ ఊర్లో లేని సమయంలో ప్రియుడు వేలుమురుగన్తో కలిసి మహాలక్ష్మి రహస్య ప్రాంతాలకు వెళ్లి వస్తోంది. గత ఏడాది మహాలక్ష్మికి రామచంద్రన్ అనే యువకుడు పరిచయమయ్యాడు. రాను రాను మహాలక్ష్మి పాత ప్రియుడు వేలుమురుగన్ మీద మోజు తీరిపోయి కొత్త ప్రియుడు రామచంద్రన్కు దగ్గర కావడం మొదలుపెట్టింది. పాత ప్రియుడు వేలుమురుగన్ను పూర్తిగా పక్కన పెట్టిన కిలాడీ లేడీ మహాలక్ష్మి ఆమె కొత్త ప్రియుడు రామచంద్రన్తో తిరగడం మొదలుపెట్టింది. తన ప్రియురాలు మహాలక్ష్మి కొత్తగా రామచంద్రన్ అనే వ్యక్తితో తిరుగుతోందని వేలుమురుగన్కు తెలిసిపోయింది. పక్కా సమాచారం తెలుసుకున్న పాత ప్రియుడు వేలుమురుగన్ మద్యం సేవించి ప్రియురాలు మహాలక్ష్మి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో మహాలక్ష్మి భర్త శివకుమార్, ఆమె 2 పిల్లలు బయటకు వెళ్లడంతో ప్రియుడు వేలుమురుగన్ ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. వేలుమురుగన్ వెళ్లిన సమయంలో మహాలక్ష్మి ఆమె కొత్త ప్రియుడు రామచంద్రన్తో ఫోన్లో మాట్లాడుతుండడంతో అక్కడ గొడవ ఎక్కువైంది. ఇప్పుడు తనతో పాటు తాను పిలిచిన చోటుకొచ్చి తనకు పడక సుఖం ఇవ్వాలని వేలుమురుగన్ అతని ప్రియురాలు మహాలక్ష్మి మీద ఒత్తిడి చేశాడు. పాత ప్రియుడు వేలుమురుగన్ను పిలిచిన చోటుకు వెళ్లడానికి మహాలక్ష్మి నిరాకరించింది. ఆ సమయంలో గొడవ జరగడంతో ఇంట్లో ఉన్న పెద్ద కర్ర తీసుకున్న మహాలక్ష్మి ఆమె పాత ప్రియుడు వేలుమురుగన్ తలమీద దాడి చేసి కత్తితో అతన్ని పొడవడంతో అతని ప్రాణం పోయింది. వేలుమురుగన్ ప్రాణం పోయిందని తెలుసుకున్న మహాలక్ష్మి హడలిపోయింది. కొత్త ప్రియుడు రామచంద్రన్కు ఫోన్ చేసిన కిలాడీ లేడీ మహాలక్ష్మి అతన్ని ఇంటికి పిలిపించుకుని అతనితో కలిసి పాత ప్రియుడు వేలుమురుగన్ శవాన్ని తీసుకువెళ్లి పంచాయతీ స్కూల్ ఆవరణలో విసిరేసి చేతులు దులుపుకుంది. మరుసటి రోజు వేలుమురుగన్ శవం గుర్తించిన పోలీసులు రంగంలోకి దిగారు. తలమీద బలంగా దాడి చేసి కత్తితో పడవడం వలనే వేలుమురుగన్ ప్రాణం పోయిందని పోలీసులు గుర్తించారు. వేలుమురుగన్ మొబైల్ ఫోన్లో ఎక్కువగా మహాలక్ష్మికి ఫోన్లు చేసిన విషయం గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో మహాలక్ష్మి ఆమె ప్రియుడు రామచంద్రన్ కలిసి వేలుమురుగన్ను హత్య చేశారని అంగీకరించడంతో 2 అరెస్ట్ చేశారు. ఇక ఇదిలా ఉంటే వ్యాపారం చేస్తున్న భర్త తీరిక లేకుండా ఉంటున్నాడు. తన భార్య, పిల్లలు సంతోషంగా ఉండాలని పగలు రాత్రి కష్టపడుతున్నాడు. ఊరిలో ప్రైవేట్ స్కూల్లో భార్య టీచర్గా ఉద్యోగం చేస్తోంది. వ్యాపారం లేని సమయంలో భర్త సొంత ఊరిలో భార్య, పిల్లలతో కలిసి ఉంటున్నాడు.